నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కేంద్రంలో నిర్మిస్తున్న అడవి మామిడిపల్లి ఆర్ఓపీ నిర్మాణ పనులు ప్రాశ్నార్థకంగా మారిందని ఎంపీ అరవింద్ అన్నారు. ఒక్క మాధవ్ అన్నారు, ఆర్ఓపీ పనులు మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కొనసాగుతున్నాయని, మిగతా పనులన్నిటికీ కేంద్రమే నిధులు ఇచ్చిందని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వానికి కూడా తాము విన్నవిస్తూ ఉండడంతో కొద్దిగా నిధులు మంజూరు చేస్తుందని అన్నారు. డెవలప్మెంట్ పనులకు సంబంధించిన ఫైళ్లు ముందుకు కదలకపోవడంతో కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మీ నిధులు మా నిధులు అంటూ సమయాన్ని వృధా చేయవద్దని, పనులు చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందని హితవు పలికారు. ఇందులో అడవి మామిడిపల్లిది అయితే చాలా అన్యాయంగా గత ప్రభుత్వం టోటల్ 18 కోట్ల డబ్బులు డైవర్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రెషర్ పెడతా ఉంటే కొద్దిగా ఈ ప్రభుత్వం రిలీజ్ చేస్తా ఉన్నారు. కానీ చాలా మటుకు ఫండ్ ఇంకా రిలీజ్ కావాల్సి ఉన్నాయి. కాంట్రాక్టర్లకు బిల్లు క్లియర్ అయితే లేవు, కాంట్రాక్టర్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. నేను జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు, సుదర్శన్ రెడ్డి గారు సీనియరు, మన భూపతి రెడ్డి గారు ఆ రూరల్ ఎమ్మెల్యే, వాళ్ళని కూడా అడుగుతా ఉన్నా. భూపతి రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో మాధవనగర్ రైల్వే వర్క్, అది కూడా స్లోగానే నడుస్తున్నది. అది కూడా 6 నెలలు వెనక నడుస్తుంది పని. దయచేసి మీ సిఈ దగ్గర చాలా ఫైల్స్ స్లో అయిపోతా ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్ లో. ఇవన్నీ కూడా మీరు దయచేసి ఫాలో అప్ చేయండి. ఇప్పుడు జిల్లాకి మంత్రి లేడు, జిల్లా వ్యాప్తంగా పట్టించుకుంటాడంటే ఇన్ఛార్జ్ మంత్రి అంటే నామకే వాస్తే 6 నెలలకు ఒకసారి వస్తాడు ఆయన. కాబట్టి ఉన్న దాంట్లో 2 ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. పనికిమాల రాజకీయాలు బంద్ చేసి రిబ్బన్ కత్తలు మావాడు మా పార్టీ మీద నిలబడ్డాడు, ఈ పార్టీ మీద నిలబడ్డాడు, ఎమ్మెల్యే వేరోడైనా మావాడైనా చేస్తాడు కత్తెర్లు, ఇవన్నీ వేస్ట్ రాజకీయాలు బంద్ చేసి పెద్ద మనుషులు మీరు జిల్లా అభివృద్ధి